బయటకు లేదు, పదార్థం బయటకు లేదు, పదార్థం అంతా నీటి గర్భంలో ఉంది. జలముల చేత ఈ విశ్వం పుట్టక ముందు అలా ఉంది. ఇప్పుడు ఈ వచనాన్ని వ్యూలో పెట్టుకుని ఆ వెలుగు కనబడుతుంది చూసారా, ఆ వెలుగును మీరు ఊహించండి ఒకసారి. చీకటి అగాధ జలముల పైన ఎవరు సంచరిస్తున్నాడట? దేవుని ఆత్మ, అంటే దేవుని ఊపిరి, దేవుని వ్రేలు, దేవుని చెయ్య. ఇక్కడ ఏమని వాడతారంటే దేవుడు ఆత్మ అల్లాడుచుందంటే ఆ జలముల పైన ఆయన సంచరిస్తున్నాడు. అల్లాడారన్నారు కానీ అది కాదు సరైన వర్డ్, ఇంకొకటి ఉంది. ఒకేసారి ఫోర్స్గా వదులుతుంది, తనకు కావాల్సింది పట్టుకుని వెళ్ళిపోతుంది. మీకు ఇది అర్థమైతే తల విప్పినట్టు, అంటే ఒక పక్షి ఒక గెద్ద రెక్కలు విప్పి ఎలా అయితే సంచరిస్తుందో సేమ్ చెప్పండి, అగాధ జలముల మీద పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు.